రావే ముద్దుల గుమ్మ ఒలే బామ రాజముల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ రావే ముద్దుల గుమ్మ ఒలే బామ రావే ముద్దుల గుమ్మ రావే ముద్దుల గుమ్మ ఒలే బామ రాజముల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ రావే ముద్దుల గుమ్మ ఒలే బామ రావే ముద్దుల గుమ్మ. సూపర్ సూపర్, చాలా గట్టిగా పట్టేసింది. సో ఆంధ్ర వాళ్ళని చిన్న రవ్వ ఇంటిస్తే చాలా అల్లేసినట్టు. ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినావే గీత ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినావే గీత. సూపర్, ఇది మీరే రాసేసుకున్నారు. చాలా బాగుంది కదా, ఇక్కడ రామాయణంకి టచ్ చేసి తెచ్చినారు. చాలా బాగుంది. అండ్ రైట్, అంటే హ్యాపీగా అన్నీ మాట్లాడేసుకున్నాం. బట్ ఇక్కడ కొంచెం నెగిటివ్ అనేది మాట్లాడేసుకుందాం. సో జనరల్గా కొంతమంది అంటారు కదా, మీకెందుకు ఇలాంటి పాటలు, సో అంటే ప్యారడీ అని చెప్పి ఇలా అసభ్యకరంగా పాడడం అవసరమా అని అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఎట్లా అనుకున్నా సరే తప్పుగా, మేము అంటే మాకు టాలెంట్ ఉంది కాబట్టి జనాలను నవ్వించడానికి వచ్చినాం. వాళ్ళు ఎట్లా అనుకున్నా సరే, వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పలేం కదా అన్న. అంటే ఈ నవ్వించడంలో కొంచెం మరి బాధపడే వాళ్ళే ఉంటారేమో కదా, అలా అంటే ఒక అమ్మాయి బూతులు మాట్లాడుతుంది అనేటప్పుడు అని. సో అలా అంటే ఏం చెప్తారు? అట్లాంటి ఏం లేదు, అంతకంటే బూతులు వాడే వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ విలేజ్ లో వాడే స్లాంగ్ యూజ్ చేసి వాడుతున్నాం అంతే, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే అంతకన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాదన్నది, బట్ వాళ్ళు గడ్డి తింటారని మనం గడ్డి తినలేము అంటారు కదా. అంటే ఆ రకంగా యూజ్ చేస్తలేం కదా అన్న, ఆ రకంగా కాదు. ఇప్పుడు ఒక పొరడవుతారే బాడే అనుకుంటా అంటారు, గదే గిల్ల పెట్టినాక అంతే. సో ఇప్పుడు మీరు మళ్ళీ పల్లెటూరుకే పరిమితం కాదు, ఇంకా సిటీకి కూడా వచ్చేసారు. దాన్ని మరవలేం కదా, మరవలేము. బట్ అంటే ఇప్పుడు మాకు సిటీలో మాట్లాడమంటే మాట్లాడరాదు. హాయ్ ఎక్కడ గిటార్ అవుతుందరగా ఏడన్నా ఉంటాము.